Subscribe to Color Frames. చెన్నై చపాక్ స్టేడియంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా తన పట్టును మరింత పటిష్టం చేసుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు 308 పరుగుల ఆధిక్యం సాధించింది. కాగా రెండో రోజు బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ షకీబ్ అల్ హసన్ ను స్లెడ్జ్ చేయడం చూడొచ్చు. కోహ్లీ వాయిస్ స్టంప్ మైక్ లో రికార్డ్ అయింది. హసన్ మహ్మద్ అంతులేని యార్కర్లతో చెలరేగడంతో కోహ్లీ కవర్ ఏరియాలో ఉన్న షకీబ్ తో మలింగా బనా హువా యార్కర్ పే యార్కర్ దే రహా హై, అతను లసిత్ మలింగా లాగా యార్కర్లు వేస్తున్నాడు అంటూ షకీబ్ తో అన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ కూడా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక చెన్నై టెస్ట్ రెండో రోజు బంగ్లాదేశ్ జట్టుపై భారత్ మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. బూమ్రాకు 4 వికెట్లు లభించగా ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజాలు 2 వికెట్లతో సత్తా చాటారు. కేవలం 149 పరుగులకే ప్రత్యర్థిని ఆల్అౌట్ చేసింది. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ బౌలర్లు 3 ప్రారంభ వికెట్లు పడగొట్టారు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ మరియు విరాట్ కోహ్లీలు స్వల్ప స్కోర్ కే పెవిలియన్ చేరారు. అయితే బంగ్లాపై కోహ్లీ విశ్వరూపం చూపిస్తాడు అనుకుంటే తొలి ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ 6 పరుగులు చేసి అవుట్ కాగా రెండో ఇన్నింగ్స్ లో 17 పరుగులు చేశాడు. విరాట్ వికెట్ తో అందరూ చాలా బాధపడ్డారు. ఎందుకంటే కోహ్లీ డిఆర్ఎస్ తీసుకుంటే నాట్అవుట్ అయ్యేవాడు. బంగ్లాదేశ్ స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ వేసిన బంతికి విరాట్ కోహ్లీ ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాత అంపైర్ కూడా అవుట్ గా ప్రకటించారు. అయితే విరాట్ కు డిఆర్ఎస్ అందుబాటులో ఉంది. కానీ కోహ్లీ డిఆర్ఎస్ అవకాశాన్ని ఉపయోగించకుండా తిరిగి పెవిలియన్ కు చేరుకున్నాడు. ఆ తర్వాత రీప్లేలో బంతి ముందుగా విరాట్ కోహ్లీ బ్యాట్ కు తగిలింది. డిఆర్ఎస్ తీసుకుంటే కోహ్లీ సెంచరీ చేసేవాడేమో అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.